రాజకీయ నేతలు తమకు తామే సాటి అనుకుంటారు. కానీ 5 ఏళ్లకు ఒకసారి ఈవీఎం మీటు నొక్కే ఓటర్కి వారిని మించిన తెలివి ఉంటుంది. 2019లో చంద్రబాబు పసుపు కుంకుమ పంచేశామని, ఇక గెలుపుకు అడ్డేముంది అని అతి ధీమాతో ఉంటే 151 సీట్లతో వైసీపీని అర్ధరాత్రి దాకా బూత్లలో ఉండి మరీ ఓటేసి గెలిపించారు ఓటర్లు. అందులో నారీ జనాలే మరీ ఎక్కువగా ఉన్నారు. ఇలా ఎందుకు అంటే జగన్ ఇచ్చే పథకాలు, నవరత్నాలు ఇవన్నీ వారికి మహా బాగా అనిపించాయి. దాంతో అటువైపుకు వెళ్లారు. 5 ఏళ్లు వైసీపీ నవరత్నాల పథకాలు అమలు చేసింది. దాంతో ఈ 5 ఏళ్లు సంక్షేమ పథకాల ఫలాలను ఏపీలోని కోట్లాది మంది లబ్ధిదారులు అందుకున్నారు. ఇప్పుడు మరోసారి ఎన్నికలు వస్తున్నాయి. జనాల ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఓట్లేసే ఓటర్ల మూడ్ ఎలా ఉంది అన్నది అందరిలోనూ సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఏపీలో చూసుకుంటే ఒక్క లెక్క ప్రకారం మొత్తం ఓటర్లలో 40% మంది వైసీపీ పథకాల లబ్ధిని పొందారు అని అంటున్నారు. అంటే 4 కోట్ల మంది ఓటర్లలో వీరి సంఖ్య 1,60,00,000 పైచిలుకు అన్నమాట. మరి ఇంత పెద్ద ఎత్తున లబ్ధిని పొందిన వారు బహుశా దేశంలోనే ఎక్కడా ఉండరేమో. అలా అప్పులు చేసి మరి ఏపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు వారిని పోషించింది అనే చెప్పాలి. ఈ లెక్కన చూస్తే వైసీపీ ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల రూపాయలను నేరుగా నగదు బదిలీ పథకం ద్వారా, మరో 1 లక్ష కోట్లను వివిధ స్కీముల ద్వారా జనాలకు చేరవేసింది. అంటే 2 బడ్జెట్లు రాష్ట్ర ప్రభుత్వానివి దాదాపుగా పథకాల కోసమే వెచ్చించారు అని అర్థమవుతోంది. మిగిలిన 3 బడ్జెట్లతోనే ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు ఖర్చు చేసింది అని అనుకోవాల్సి ఉంది. ప్రతి పథకం కూడా ఎలాంటి శ్రమ లేకుండా 4 అడుగులు కూడా కదల్చకుండా వాలంటీర్ల ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు. అలా 5 ఏళ్ల కాలంలో జనాలకు పథకాల రుచి బాగానే ఉంది అని అనుకుంటున్నారు. ఈ పథకాలు ఇచ్చేంత వరకు, వాలంటీర్లు వచ్చేంత వరకు రోడ్ల మీదకు వచ్చి ఎండలకు వానలకు కూడా కాసి మరీ స్కీముల కోసం చూసేవారు. దాని నుంచి బెటర్గా వైసీపీ చేసి చూపించింది. ఇప్పుడు ఎన్నికల్లో ఇది సరిపోతుందా, ఇంకా కావాలా? అసలు జనాలు ఏం ఆలోచిస్తున్నారు అన్నది ఒక చర్చగా ఉంది. ఇంటికి పథకాలు తెచ్చి ఇస్తే చాలదేమో, ఇంట్లోకి వచ్చి నోట్లో తినిపించిపోయే వాలంటీర్ల వ్యవస్థ కావాలేమో అని సెటైర్లు కూడా పడుతున్నాయి. వాలంటీర్ల విషయానికి వస్తే వారు చేయాల్సింది చాలానే చేశారు. కానీ 5 ఏళ్ల కాలంలో అది బాగానే ఆస్వాదించిన లబ్ధిదారులు ఇప్పుడు మరింత సౌఖ్యం కోరుకుంటున్నారు. అది చంద్రబాబు అయినా లేక జగన్ అయినా తమకు ఇంకా మేలు చేసేలా మరింత ఉచితాలు ఇస్తే వాటిని ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు. వ్యక్తిగత స్వార్థం పెరిగిన తర్వాత సమాజహితం మీద శ్రద్ధ ఉండదు. 5 ఏళ్లలో జగన్ పుణ్యమా అని లక్షలలో నగదును అందుకొని దాన్ని బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేసుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ కావాలని కోరుకునే వారే ఖచ్చితంగా అధికంగా ఉంటారు. అందువల్ల ఈసారి పథకాలలో మరింత జోరు రాజకీయ పార్టీలు చూపేస్తుంటే ఇంకా మాకు చాలా కావాలి అనేవారు కనిపిస్తున్నారు. మరి ఈ విధంగా లబ్ధిదారుల ఆశలు ఆకాశానికి చేరుకుంటూ ఉంటే రేపటి ఎన్నికల్లో ఎవరు విజేతలవుతారు అంటే చెప్పడం కష్టంగా ఉంది. అలాగే సంక్షేమమే తమకు క్షేమం అనుకునే రాజకీయం కనుక స్థిరపడిపోతే అప్పుడు అప్పులు తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించదు అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా ఓటర్లలో లబ్ధిదారులు వేరయ్యా అని అంటున్నారు. వారి మూడ్ వేరుగా ఉంటుంది. వారికి కావాల్సిన తీరును ఉచిత పథకాలు ఇచ్చేవారికి జై కొడతారు. మరి వారిని ధీటుగా మెప్పించేవారు ఎవరో 2000 ఎన్నికల్లో తెలిసిపోతుంది.